యాంటోనీ పేర్కొన్నారు. ఇష్రత్ జహాన్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి మరిన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎన్కౌంటర్కు మోడీ అనుమతి ఉందంటూ ఈ కేసులో అరెస్టైన డీజీ వంజరా వ్యాఖ్యానించినట్లుగా నిందితుల తరపు న్యాయవాది ఒకరు వెల్లడించారు. మరోవైపు ఈ కేసులో తమ అధికారులను సిబిఐ వేధిస్తుందని నిఘా విభాగం డైరెక్టర్ ఆసిఫ్ ఇబ్రహీం కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. అటు ఇష్రత్ జహాన్ తీవ్రవాద కాదా అనే విషయం తేల్చాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కేంద్ర హోంమంత్రి షిండేను కోరారు. సంచలనం సృష్టించిన ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ కేసు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది. ఎన్కౌంటర్ కు ముందు పోలీసుల మధ్య జరిగిన సంభాషణల వివరాలను బాధితుల తరఫు న్యాయవాది ముకుల్ సిన్హా బయటపెట్టారు. ఇష్రత్ సహా మరో ముగ్గురిని ఎన్కౌంటర్ లో చంపేందుకు మోడీ నుంచి అనుమతి పొందినట్లు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీ వంజరా మరో సీనియర్ పోలీస్ అధికారి జిఎల్ సింఘాల్ తో చెప్పినట్లు ముకుల్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని పదవి విరమణ పొందిన డీఎస్పీ గోస్వామి తాను ఇచ్చిన సాక్ష్యంలో చెప్పినట్లు ముకుల్ సిన్హా ఫేస్బుక్ లో పేర్కొన్నారు. జూన్ 15న జరిగిన ఈ ఎన్కౌంటర్ కు ముందు సీనియర్ పోలీస్ అధికారి జిఎల్ సింఘాల్ తో జరిగిన సంభాషణలో ఇష్రత్ సహా ముగ్గురిని బూటకపు ఎన్కౌంటర్ లో చంపేందుకు ముఖ్యమంత్రి హోంమంత్రి నుంచి తనకు అనుమతి ఉందని డీజీ వంజారా చెప్పినట్లు అప్పట్లో క్రైమ్ బ్రాంచ్ లో డీఎస్పీగా విధులు నిర్వహించిన గోస్వామి సాక్ష్యంలో పేర్కొన్నారు. సిబిఐ కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రంలో గోస్వామి వాంగ్మూలాన్ని సెక్షన్ 164 ప్రకారం 87వ అనుబంధంలో వెల్లడించిందని పేర్కొన్నారు. అటు అభియోగ పత్రంలో తమ విభాగం పేరును సిబిఐ ప్రస్తావించడంపై రాష్ట్ర నిఘా విభాగం తీవ్రంగా స్పందించింది. దర్యాప్తు సంస్థ చర్యలు ఐబీ అధికారుల పనితీరును ప్రశ్నించినట్లు ఉందని కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో ఐబీ సంచాలకుడు ఆసిఫ్ ఇబ్రహీం పేర్కొన్నారు. సిబిఐ వ్యవహారం అధికారుల నైతికతను దెబ్బతీసేలా ఉందని, దేశ అంతర్గత భద్రతకు ఇలాంటి చర్యలు ముప్పు కలిగిస్తాయని వివరించారు. తాము కేవలం నిఘా సంస్థల సమాచారాన్ని మాత్రమే చెప్పామని, బూటకపు ఎన్కౌంటర్ తో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఐబీ అధికారులను ప్రశ్నించేందుకు సిబిఐ వద్ద సరైన ఆధారాలు లేవన్నారు. తమపై సిబిఐ చేసిన అభియోగాలను రికార్డులో పెట్టాలని లేఖలో కోరినట్టు తెలుస్తోంది. ఈ లేఖ హోంశాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ కు చేరగా వాటిని ఆయన ప్రధానమంత్రి కార్యాలయానికి పంపారు. అటు రాష్ట్ర నిఘా విభాగం పంపిన లేఖలో ఇష్రత్ జహాన్ లష్కరే తోయిబాకు చెందిన మానవ బాంబు అయి ఉండవచ్చని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ చెప్పిన విషయాన్ని కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇష్రత్ జహాన్ కు పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలున్నాయో లేదో తేల్చాలని కాంగ్రెస్ అధికార సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. దీనిపై హోంశాఖ స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ మేరకు సుశీల్ కుమార్ షిండేను కలిసిన దిగ్విజయ్ ఇష్రత్ కు తీవ్రవాదులతో సంబంధాలున్నాయని 26/11 ముంబై దాడుల నిందితులు డేవిడ్ హెడ్లీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్కౌంటర్ పై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, నిఘా విభాగం, సిబిఐ భిన్న ప్రకటనలు చేసి ప్రజలను భయాందోళనకు గురిచేశాయని తెలిపారు. ఇష్రత్ కు తీవ్రవాదులతో సంబంధాలున్నాయో లేదోనన్న విషయాన్ని దర్యాప్తు సంస్థలు స్పష్టం చేయాలన్నారు. ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ బూటకమని సిబిఐ పేర్కొనడంతో నరేంద్ర మోడీపై కాంగ్రెస్ విమర్శలకు పదును పెట్టింది. ఆ ఆరోపణలకు ధీటుగా బదిలిచ్చిన భాజపా రాజకీయంగా ఎదుర్కొనలేకే మోడీపై నిందారోపణలకు దిగుతోందని ఎదురుదాడి చేసింది.